జిన్నారం మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద మాతా సావిత్రిబాయి పూలే 193వ జయంతి కార్యక్రమాన్ని సావిత్రిబాయి పూలే స్ఫూర్తి మహిళా సంఘం నాయకురాలు నీలం శ్రీలత మహిళా సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలంకరణ చేసి స్మరించుకోవడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవీంద్ర గౌడ్ మండల అధ్యక్షులు, మండల ప్రజా పరిషత్ జిన్నారం దళిత రత్న ఏర్పుల శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర శాఖ గారు పాల్గొని మాట్లాడుతూ దేశంలోనే మహిళలకు గొప్ప స్ఫూర్తిని కల్పించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే మరియు జ్యోతిరావు పూలే అని వీరిని స్ఫూర్తిగా తీసుకొని ఆ మహనీయుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కంకణబద్దులు కావాలని తెలిపారు। కూడా సంఘటితం చేసి మహిళల్ని జాగృతం చేసి మరి చదువులను ప్రసాదించినటువంటి గొప్ప మహనీయురాలు సావిత్రిబాయి పూలే। ఈరోజు ఇలా మహిళలు మీకు సావిత్రిబాయి పూలేకు రుణపడి ఉంటారు। ఎందుకంటే ఆ రోజుల్లో మహిళలకు చదువు లేనటువంటి తరుణంలో మరి సావిత్రిబాయి పూలే గారు సమాజంలో మహిళలకు చదువులను అందించి గొప్ప స్థాయికి తీసుకురావాలన్నటువంటి సంకల్పంతో వాళ్ళ యావత్ ఆస్తులను కూడా అమ్మి మరి విద్యాలయాలని కట్టించి విద్యను బోధించినటువంటి గొప్ప మరి నేత మరి సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే అటువంటి మహనీయులై మరి దేశం గర్వించదగ్గ మహనీయులది మరి జయంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం। ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ ప్రభుత్వం కూడా మరి కేంద్ర రాష్ట్ర మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।